ఈ ప్రేమ కథ సినిమా ఈ నెల 15వ తారీఖు రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా డైరెక్టర్ శివశక్తి రెడ్డి గారు ఉన్నారు. ఈ సినిమాకి సంబంధించిన విశేషాలు ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. ఇప్పుడే ట్రైలర్ చూసాం, చాలా బాగుంది. కొంచెం ఒక కొత్త లవ్ స్టోరీ తీయబోతున్నట్టుగా ఉంది. సినిమా ప్రేమ కథనా, ఇది ప్రేమ కథనా? రెండు సౌండ్ అయ్యేటట్టే ప్రేమ కథ అని పెట్టినాం. అంటే హీరో పేరు ప్రేమ్ అండ్ ప్రేమ కథ. సో రెండు సౌండ్ అయితేనే ఆ టైటిల్ని పిక్ చేసుకున్నాం జనరల్. ఇప్పుడు మామూలుగా చాలా సినిమాల్లో ప్రేమ కథలే కనిపిస్తూ ఉంటాయి. మీ సినిమా టైటిలే ప్రేమ కథ అని పెట్టడానికి ఈ ప్రేమ కథకు ఉన్న స్పెషాలిటీ ఏంటి? అంటే యాక్చువల్లీ మేము ప్రేమ్ కథ అని అనుకున్నాం. అది కొంచెం హిందీ లాగా ఉంది అని ప్రేమ కథ అని ఫైనలైజ్ చేసేసాం. అంటే ఇందులో లవ్ స్టోరీ ఉండదా? ఇట్స్ ఎ లవ్ స్టోరీ. అంటే బేసిక్ ఇది మీకు లిటరల్గా చెప్పాలి అని అంటే లవ్ స్టోరీస్ అనేవి సినిమా స్టార్ట్ అయినప్పుడు వచ్చినాయి. ఇట్లా సినిమా ఎండ్ అయితే ఆ రోజు కూడా లవ్ స్టోరీ ఉంటుంది. లవ్ స్టోరీ ఉండదని కాదు, ఆ లవ్ స్టోరీలోనే మనం దాన్ని ఎంత కొత్తగా చెప్పొచ్చు అనే ప్రయత్నంలో చేసిన మూవీ ఇది. ఇట్స్ నాట్ ఓన్లీ ఏ లవ్ స్టోరీ, ఇట్ ఈజ్ ఆల్సో ఏ ఫ్రెండ్షిప్ స్టోరీ. లవ్ అనేది, ఫ్రెండ్షిప్ అనేది ఇట్లా మన లైఫ్లో, ప్రతి ఒక్కరి లైఫ్లో ఉండే టూ స్ట్రాంగ్ ఇంగ్రీడియంట్స్. యాక్చువల్లీ ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటాయి. ఈ ఫ్రెండ్షిప్ అనేది ఉంటుంది, లవ్ అనేది ఉంటుంది. నేను ఒకటి అంటే యాక్చువల్లీ స్టేజ్ మీద చెప్పడం మర్చిపోలేదు. యాక్చువల్లీ నేను ప్రిపేర్ అయినా, బట్ చెప్పలేకపోయినా. ద వన్ థింగ్ ఏంది అని అంటే దిస్ మూవీ, ప్రతి మూవీ ఏంది అంటే మనం చూసి వచ్చి ఇట్స్ లైక్ ఒక జడ్జిమెంట్ ఇస్తాం. బట్ హియర్ ఎవ్రీ ఆడియన్ విల్ కాంట్రిబ్యూట్ టు ద స్టోరీ, విచ్ ఈజ్ లైక్ ఎట్లా అంటే ఇట్స్ అ ఫుల్ స్టోరీ. బట్ ఎవ్రీ ఆడియన్ వాళ్ళ సెన్స్ అండ్ సెన్సిబిలిటీస్ అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ నాట్ ఓన్లీ రిలేట్, దే విల్ ఫుల్ఫిల్ ద, అంటే లైక్ ఒక ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ను ఫిల్ చేసుకొని దే విల్ కంప్లీట్ ఎ స్టోరీ. నాట్ ఓన్లీ దట్, ఎవ్రీ ఆడియన్ ఎవరైతే చూసి బయటకు వచ్చిర్రో దే విల్ హ్యావ్ దేర్ ఓన్ స్టోరీ. అందరు చూసింది ఒకటే మూవీ, వాళ్ళ ఓన్ ఎక్స్పీరియన్సెస్ అండ్ వాళ్ళ సెన్స్ అండ్ సెన్సిబిలిటీస్ని బట్టి దే విల్ కమ్ అవుట్ విత్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ డిఫరెంట్ స్టోరీ అవుట్ ఆఫ్ దిస్ మూవీ. ట్రైలర్ చూస్తే చాలా మంది కొత్త ఆర్టిస్టులు కనిపిస్తున్నారు. చాలా మంది అంటే ఆల్మోస్ట్ అందరూ కొత్త వాళ్ళే ఉన్నారు. కొత్త వాళ్ళని హ్యాండిల్ చేయడం కొంచెం టఫ్ అనిపించలేదా? అంటే ఆల్మోస్ట్ మేము ఒక 20 to 30 days వర్క్షాప్ చేసినాం అందరితోని. అంటే ఆల్మోస్ట్ ఒక 60 members వరకు ఉన్నారు. సో అందరితోని ఇట్ లైక్ ఒక 20-30 days. అంటే యాక్టర్స్ మెయిన్ లీడ్ దియా, కిషోర్, వినయ్ అండ్ రాజ్ తిరందాస్, వీళ్ళైతే 30 days ఉన్నారు. మిగతా వాళ్ళందరూ ఒక 20 days వర్క్షాప్ చేసినాం. సో అక్కడనే మాకు ఇట్ లైక్ వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ వచ్చేసింది. దెన్ వీ వెంట్ టు షూట్లో ఇట్ లైక్ ఫాస్ట్గానే అయిపోయింది. షూట్ అయిపోయిన తర్వాత రిలీజ్కు ఇంత టైం పట్టడం ఎనీ రీజన్? అంటే ఇట్ లైక్ సినిమా తీయడం అనేది మేము ఆల్మోస్ట్ ఒక 65-67 daysలో తీసేసినాం. బట్ లేటర్ ఆన్ థింగ్స్ ఏంది అని అంటే ఇట్ లైక్ కోవిడ్, మెనీ థింగ్స్ వచ్చేసి మళ్ళీ ఇట్ లైక్ ఎట్లా అంటే సినిమా తీయడం అనేది 50% జాబే, దాన్ని రిలీజ్ చేసి ఆడియన్స్ దగ్గర తీసుకొని వెళ్ళడం అనేది అనదర్ 50% జాబ్. ఇట్ లైక్ దట్స్ వేర్ ఇట్ లైక్ ఇట్ టుక్ టైమ్. యా. నెక్స్ట్ సినిమాకి రథన్ మ్యూజిక్ చాలా సెట్ అయింది. ఇంతకుముందు రిలీజ్ అయిన 2 పాటలు కూడా చాలా చాలా బాగున్నాయి. అతని వర్క్ ఎలా ఉండబోతుంది సినిమాకి? ఇట్స్ లైక్ ఈ సినిమాలో ఎట్లా అంటే మీకు ఎన్ని పాటలు అనేది తెలియదు సినిమా చూసినప్పుడైతే. మీకు అంటే ఇట్ లైక్ అన్ని మోంటాజ్ సాంగ్సే. మీకు ఎక్కడ ఇట్ లైక్ ఇక్కడ సాంగ్ ఉంది అన్న ఫీల్ అయితే రాదు. మీరు అంటే ఇట్ లైక్ మీకు ఆడియో ముందు రిలీజ్ అయ్యేసరికి ఇన్ని సాంగ్స్ ఉన్నాయని మీరు కౌంట్ చేసుకుంటారు, కానీ సినిమా చూసిన తర్వాత ఎన్ని సాంగ్స్ ఉన్నాయి అంటే ఇట్ లైక్ డెఫినెట్లీ యూ విల్ టేక్ సమ్ టైమ్ టు థింక్. యా. సో ఈ సినిమాలో ప్రేమ కథ అనగానే మనకు చాలా, మీరు అన్నట్టుగా ఫ్రెండ్స్ అండ్ లవ్ స్టోరీ అంటే మామూలుగా ఇద్దరు లవ్ చేసుకోవడం, వాళ్ళు పారిపోవడమా, లేదా వాళ్ళు పారిపోవడానికి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయటమా, ఇలాంటి కథలే ఇప్పుడు చూసాం. ఈ ట్రైలర్ చూస్తే దానికి కొంచెం భిన్నంగా అనిపిస్తుంది. ఆ డిఫరెంట్ ఏమైనా చెప్పగలరా? డిఫరెంట్ అంటే బేసిక్ ఏంటి అంటే ఇట్స్ ఏ, మీకు సింపుల్గా చెప్పాలి అని అంటే ఇట్స్ ఏ ప్రేమ్ స్టోరీ. అంటే బేసిక్గా ఇద్దరు లవ్, ప్రేమ్ ఈజ్ అ హీరో. అంటే ఇట్లా ఎట్లా అంటే ఇద్దరు లవర్స్ ఉన్నారంటే వాళ్ళిద్దరూ లవ్లో ఉన్నారు. బట్ ఇఫ్ యూ ఆస్క్ ఏ గర్ల్ షీ విల్ టెల్ ఏ స్టోరీ, ఇఫ్ యూ ఆస్క్ ఏ గాయ్ హీ విల్ టెల్ ఏ స్టోరీ. ఆ రెండు స్టోరీల్లో డిఫరెన్స్ అనేది ఉంటుంది. వాళ్ళిద్దరే లవ్లో ఉన్నారు, బట్ ఇట్లా ఎట్లా అంటే ఆమె పర్సెప్షన్ వేరే ఉంటుంది, వీడి పర్సెప్షన్ వేరే ఉంటుంది, ఈమె ఎక్స్పెక్టేషన్స్ వేరే ఉంటాయి, వాడి ఎక్స్పెక్టేషన్స్ వేరే ఉంటాయి. సో ఇట్స్ లైక్ ఎట్లా అంటే 2 versions ఆఫ్ సేమ్ స్టోరీ ఉంటుంది. అంటే మామూలుగా చాలామంది డిఫరెంట్ లవ్ స్టోరీ అంటుంటారు. మీరు చెప్పేదాన్ని బట్టి ఇది డిఫికల్ట్ లవ్ స్టోరీ అనుకోవచ్చా? డిఫికల్ట్ అని కాదు,
ఇట్స్ మోర్ ఆర్ లెస్ ఏంది అని అంటే ఇట్స్ ఏ హౌ టు పుట్ ఇట్ బేసిక్ ఏంటంటే మిస్కమ్యూనికేషన్ అనొచ్చు. నాట్ ఓన్లీ మిస్కమ్యూనికేషన్, సమ్ టైమ్స్ ఏంది అని అంటే మనము చాలాసార్లు ఏంది అని అంటే వీ వాంట్ టు బీ ఎ గుడ్ పీపుల్ టు ఎవ్రీబడి, బట్ సమ్ టైమ్స్ ఏంటంటే సిచ్యువేషన్స్ వల్లనో వేరే వేరే పరిస్థితుల వల్లనో మనం అనుకున్నది మనమే చేయలేకపోతాం. సో దోస్ సర్కమ్స్టెన్సెస్ ప్లేస్ ఎ బిగ్ రోల్ ఇన్ దిస్ మూవీ. సో అక్కడ ఆడియన్స్కు ఒక పెద్ద స్పేస్ అనేది ఉంది టు క్రియేట్ దేర్ ఓన్ స్టోరీ విత్ దిస్ స్టోరీ. యా ఓకే అండి, ఆల్ ద బెస్ట్. సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్.